హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. ఈ వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసంని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రసాదంగా కూడా ఎప్పుడు రొటీన్వే కాకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. అలానే హెల్తీగా పాయసం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా. సో ఇక లేట్ చేయకుండా ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం 1 కప్ పెసరపప్పు అలానే 1/2 కప్ సగ్గుబియ్యంని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. వీడియోలో అయితే నేను ఆల్రెడీ నానబెట్టినవే చూపిస్తున్నా. ఇక్కడ పెసరపప్పు అనేవి 1 అవర్ పాటు నానిన తర్వాత డబుల్ క్వాంటిటీలో అయ్యాయి. అలానే మీకు పెసరపప్పు సగ్గుబియ్యం కావాలంటే 2 ఈక్వల్ రేషియోలని తీసుకోవచ్చు. వీడియోలో అయితే నేను 1 కప్ పెసరపప్పుకి 1/2 కప్ సగ్గుబియ్యం తీసుకున్నా. ఇలా 1 అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 లీటర్ చిక్కటి పాలను తీసుకోవాలి. ఇక్కడ పెసరపప్పు అలానే సగ్గుబియ్యం 2 1.5 కప్ తీసుకున్నా కాబట్టి 1.5 కప్కి కరెక్ట్గా 1 లీటర్ పాలు సరిపోయాయి. ఇలా పాలు తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ పాలను బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతూనే ఇందులోకి 1 అవర్ పాటు నానబెట్టిన పెసరపప్పును వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెసరపప్పుని 60 to 70% వరకు కుక్ చేసుకోండి. పెసరపప్పు 60 to 70% వరకు కుక్ అయిన తర్వాతే సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. ఎందుకంటే నానబెట్టిన సగ్గుబియ్యం వితిన్ 2 to 3 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. సో పెసరపప్పు కుక్ అవ్వడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఒక 70% వరకు కుక్ చేసుకోండి. అంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఇంకాస్త పలుకున్నంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే సగ్గుబియ్యం అలానే పెసరపప్పు కంప్లీట్గా కుక్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత సగ్గుబియ్యం అనేది చాలా క్విక్గా కుక్ అయిపోతుంది. అలానే పెసరపప్పును కూడా ఇలా ఫింగర్స్తో నలిపి చూస్తే మనకు మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట. అప్పుడే పెసరపప్పు కంప్లీట్గా కుక్ అయినట్టు. పెసరపప్పు కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే ఇందులోకి బెల్లంనైనా షుగర్నైనా యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు కుక్ అవ్వకముందే మీరు వేసేస్తే పెసరపప్పు అనేది కుక్ అవ్వదు. సో ఇలా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 కప్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి. సో ఇక నేను పెసరపప్పు అలానే సగ్గుబియ్యం కలిపి 1.5 కప్ తీసుకున్నా కాబట్టి 1.5 కప్కి 2 కప్స్ బెల్లం యాడ్ చేస్తున్నా. మీకు కావాలనుకుంటే బెల్లం ప్లేస్లో షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ హెల్తీగా బెల్లం యాడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇలా వేసి బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యి అలానే ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి. ఇలా బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యి 1 మినిట్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు, అలానే చాలా పల్చగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి దీనికి కాసేపు పక్కన ఉంచుకోండి. సో చల్లారిన తర్వాత ఈ పాయసం అనేది మరి కాస్త చిక్కబడుతుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక తడక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి ఇవి కాస్త ఫ్రై చేస్తున్నా. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 10 బాదం అలానే 10 జీడిపప్పుల్ని వేసి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని వేసి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ మేము కుక్ చేసుకున్న పాయసంలోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉంచేసేయండి. 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ హెల్తీగా ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.